హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ అండి. మనందరికీ ఎంతో ఇష్టమైన కృష్ణయ్యకి ఇష్టమైన అటుకులతోటి లడ్డూలు చేద్దాం. ముందుగా అయితే ఇక్కడ లడ్డు ప్రిపేర్ చేయడానికి అటుకులను 1 కప్పు దాకా తీసుకుంటున్నాను. ఈ అటుకులైతే ఇలా దొడ్డ అటుకులను తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ అటుకులను ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు సేమ్ అటుకులు కొలుచుకున్న కప్పుతోటే మనం బెల్లం కొలుచుకోవాలి. బెల్లం అనేది ఒక 3/4 కప్పు దాకా తీసుకోండి. తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లంని కూడా మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. బెల్లంని కొంచెం తురుముకొని తీసేసుకోండి ఇలా. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. ముందు నేను ఇక్కడ పిస్తా తీసుకున్నాను, తర్వాత బాదాము, తర్వాత కొన్ని కాజు కూడా తీసేసుకోండి. ఇప్పుడు మనము కొద్దిగా ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు కూడా తీసుకోండి. ఇవన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల లడ్డు అయితే చాలా చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం కరగాలండి. కరిగిన తర్వాత ఇప్పుడు మనము తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేతిలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో లేదంటే సిమ్లో పెట్టేసుకొని మంచిగా మాడకుండా ఈ డ్రై ఫ్రూట్స్ను వేపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది పచ్చిదనం లేకుండా ఉంటుంది ఇలా నేతిలో వేపుకోవడం వల్ల. అప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నప్పుడు మంచిగా కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్ డ్రై ఫ్రూట్స్ది. ఇలా వేయించి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నేతిలోనే అటుకులు వేసేసుకుందాం. అటుకులు వేసేసుకున్న తర్వాత ఈ అటుకులనైతే పచ్చిదనం లేకుండా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ కావాలి. మధ్యలో కలుపుకుంటూ వేపుకోండి. ఫ్లేమ్లో మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి. బాగా క్రిస్పీగా కావాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు వెంటనే మిక్సీ పట్టకండి. ఒక ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి అటుకులనైతే. నెక్స్ట్ ఇప్పుడు మనము వేయించి పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. మెత్తటి పౌడర్లా అయితే మిక్సీ పట్టొద్దు, కొంచెం బరకగా ఉండేటట్టే ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి కొలిచి పెట్టేసుకున్నాం కదా 3/4 కప్పు బెల్లము, ఆ బెల్లం మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేయకండి, ముద్దగా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ముద్దగా ఉంటుంది కాబట్టి చేయితోటి ఇలా కలిపేసుకోండి. నెక్స్ట్ మనము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అటుకులు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తటి పిండిలా మిక్సీ పట్టొద్దు, కొంచెం రవ్వగా ఉండేటట్టే మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి రవ్వ అనేది. ఇప్పుడు మనము ఈ అటుకుల రవ్వని ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. కొంచెం చేతితోటి ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా అనుకుంటూ కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని కొన్ని కాజులు, కొన్ని పిస్తా తీసుకొని చిన్నగా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని నేతిలో వేపుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. లడ్డూలు చుట్టినప్పుడు లడ్డు పైన మనకు కనిపిస్తూ చాలా అందంగా ఉంటాయి లడ్డూలు. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి వేసేసుకోవాలి.
ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని నెయ్యిని కరిగించుకొని వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ నెయ్యి అంతా కూడా చక్కగా పట్టేటట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేయితోటి బాగా కలపండి. ఇలా బాగా కలుపుకోవాలి. నెయ్యి, బెల్లము, అటుకులు అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఎంత సైజు లడ్డు చేయాలనుకుంటున్నారో చూసుకొని లడ్డూలు చుట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా లడ్డూలు చుట్టేసుకోండి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్ వాడాము, బెల్లము, పుట్నాలు ఇలా వేసుకొని చేసుకోండి. రుచి చాలా చాలా బాగుంటాయండి ఇలా చేసుకోవడం వల్ల. చూసారు కదా, అన్ని లడ్డూలను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన అటుకులతోటి ఇలా లడ్డూలు చేసి నైవేద్యంగా సమర్పించండి. మరి వీడియోను తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.